అడగడు ఇవాళ ఇది అయిపోయింది. ఇవాళ మీకు పెన్షన్లు వచ్చినాయా? ఎవరికైనా కొత్తగా పెన్షన్లు వచ్చినాయా? పెన్షన్ల మంత్రి ఎవరు తెలుసా మీకు? ఎవరక్క పెన్షన్ల మంత్రి ఎవరు? గమల గారే పెన్షన్ల మంత్రి. ఆయన గట్టిగా సంతకం పెడితే ఇక్కడ అందరు పెన్షన్లు వస్తాయి. ఆయన సంఖ్యలో ఫైల్ పెట్టుకుని కేసీఆర్ వెళ్తాడా నీకు? నువ్వే మంత్రివే, మన ఎడ్యుకేషన్ మంత్రి. నేను పెన్షన్లు శాంక్షన్ చేసేదే నువ్వు పెన్షన్లు శాంక్షన్ చేయవే. పోనీ ఇలా వడ్ల కొనుగోలు అవుతున్నాయి. కొనుగోలు జరిగినప్పుడు దాని కూడా మంత్రి ఆయనే. మరి కింటాలకు ఎంత తరుగు తీస్తారు? దాదాపు 5 కిలోలు 10 కిలోలు తరుగు పేరుతో తాళ్ళు పేరుతో తీస్తున్నావు. దాంతోపాటు దాని మోసమే ఆడ పైసలు మొత్తం మోడీ గారు ఇస్తుడు. దానికి శుద్ధితాడు పైసలు, గోన సంచి పైసలు, ఒక లేబర్ పైసలు, ఆడ లాస్ట్కు పనిచేస్తారు క్లర్కులు టైప్ మిషన్ పెట్టుకొని, వాళ్ళ జీతం కూడా మోడీ సార్ ఇస్తున్నాడు. వడ్డను బియ్యం ఆడిచ్చిన పైసలు కూడా మోడీ సార్ ఇస్తున్నాడు. ఇది చెప్పడానికి నేను మొత్తం తిరిగిన పాదయాత్ర చేసిన 1500 కిలోమీటర్లు 150 రోజులు పాదయాత్ర, ఎండల వర్షంలో చలికాలం తిరిగిన. నేను గుండె పోతున్నా నాకు. అప్పుడు మీ అందరు పూజలు చేస్తే చచ్చిపోయిన మళ్ళీ బతికాను నేను. ఇలా వర్షాలు తిరిగినా, ఎండాకాలం చలికాలం తిరిగి అన్ని గ్రామ పంచాయతీలకు పోయి ఇలా కొనుగోలు కేంద్రాలకు పోయి మోడీ సార్ ఇస్తుండే పైసలు అంటే ఇలా మా మీద రాళ్ళదాడి చేసారు, మా కార్యకర్తలను కొట్టిర్రు, ఇలా రైతులను కూడా కొట్టిర్రు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇలా కొనుగోలు పైసలు మోడీ గారు అయ్యేవాడు. నీదేమవుతుంది? ఇలా ఎందుకు తిరగాలి? 1300 బియ్యంను అమ్మడానికి 1300 కోట్ల టెండర్ పెట్టి దానిలో ఇదే గంగుల కమల గారు పొట్టు పైసలు చంపేది.